ఒక నగరంలోనే రద్దీ కూడలిలో ఒక పళ్ళ దుకాణం ఉండేది. వేసవి కాలం కావడం చేత ఆ దుకాణం వాడు మామిడి పళ్ళు అమ్మకానికి పెట్టాడు. ఒకరోజు ఒక మనిషి వచ్చి పళ్ళ వ్యాపారంలో తనకు పని ఇప్పించమని వ్యాపారిని కోరాడు. అందుకు వ్యాపారి ఒప్పుకోలేదు. పోనీ మీ పళ్ళలో చిన్న సైజువి తీసి ఇయ్యండి, వాటిని అమ్మిపెట్టి మీరిచ్చినది తీసుకుంటాను అన్నాడు ఆ మనిషి. వ్యాపారి వాడికి కొన్ని పళ్ళు ఇచ్చాడు. ఆ మనిషి వాటిని ఆ సమీపంలోనే అమ్మకానికి పెట్టాడు. పళ్ళ దుకాణంలో ఆ రోజు అమ్మకం మామూలు కన్నా జోరుగా సాగింది. రెండోవాడు తీసుకుపోయిన పళ్ళన్నీ అలాగే తెచ్చి ఇచ్చి తన కష్టానికి ఏదన్నా ఇయ్యమన్నాడు. నువ్వు ఒక్క పండు అమ్మలేదు అన్నాడు వ్యాపారి. నేను అమ్మలేదు, కానీ మీది అమ్ముడయ్యేటట్టు చేశాను. నా చిన్న పళ్ళ ధర మీ పెద్ద పళ్ళ ధర కంటే హెచ్చు చెప్పాను. మీ పెద్ద పళ్ళు కొనేవాళ్లకు చౌక అనిపించి ఎక్కువగా అమ్ముడయ్యాయి అన్నాడు వాడు. అది నిజమేనని గ్రహించి వాడికి పళ్ళ వ్యాపారి కొంత డబ్బు ఇచ్చాడు.